హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ అద్భుతమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి మార్క్ తెచ్చుకుని ఇప్పుడు రవితేజ గారితో రేపే రిలీజ్ అనుకోండి ఒక బ్రహ్మాండమైన కంటెంట్తో ముందుకు వస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప ఈ సినిమా 100% హిట్ అవుతుందని ట్రేడ్ అంతా నమ్ముతుంది, అభిమానులు నమ్ముతున్నారు, మీడియా నమ్ముతుంది. అది ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత. దీనికి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. నమస్కారం సార్. నాకు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ప్రధానమైన డౌట్ ఏంటంటే, రవితేజ గారు ఇన్ని సినిమాలు చేసి మాస్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ చేసేసి మాస్ మహారాజ్ అనే రేంజ్కి వెళ్ళిపోయారు. ఈ మాస్ ఫిల్మ్స్, అవునండి, అవును, మాస్ ప్రెజెంటేషన్ రవితేజ. మీరు ఏ మార్జిన్లో ఇప్పుడు మిగిలిన మార్జిన్లో రవితేజ గారిని మీరు ఈ క్యారెక్టర్కి గెయిన్ చేసుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు సార్? ఒక రియలిస్టిక్ వరల్డ్లో ఒక ఎమోషనల్ స్పేస్లో రవితేజ గారిని పూర్తి స్థాయి సినిమాలో చూడడానికి నాకు కథ ఇచ్చిన అవకాశాన్ని ఆయన ద్వారా ఉపయోగించుకుందాం అనుకున్నాను. అంటే ఇంత రియలిస్టిక్ వరల్డ్లో ఒక హ్యూమన్ బిహేవియర్, భావోద్వేగాలు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన సైలెంట్గా చూస్తూ ఉండడం, ఇలాంటి ఒక స్పేస్లో చాలా ఆయనకు కొత్తగా ఉంటుంది. ఆయన పుల్ చేయగలరు కూడా అని ఒక నమ్మకంతో ఇది ఆయన చెప్పడం జరిగిందండి. అదే, కాకపోతే మీరు కథంతా రాసుకుని అవునండి, అవును, తర్వాత హీరో గారిని హీరో గారిని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదండి, కాదు కదా. బట్ రవితేజ గారు సీన్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ గట్ట మిమ్మల్ని రాసుకున్న కథ అయితే ఒక క్యారెక్టరు సంవత్సరం అంతా డ్రింక్లో ఉండేవాడు. 41 రోజులు మాలేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 41 days టైం లైన్, ఆ ముందు జరిగిన సంఘటనలు, ఆ గ్యాప్లో జరిగిన సంఘర్షణల నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు, ఎలా ఫేస్ చేశాడు, దానిలో వచ్చిన మెచ్యూరిటీ ఏంటి, ఇవన్నిటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నది కథ. బట్ దాంట్లో రవితేజ గారు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ కాన్ఫ్లిక్ట్లో వచ్చే రిలేటబిలిటీ ఇంకా పెరిగింది. ఆయన స్టార్ అయినా మూలలోకి వెళ్ళిపోయిన ఇది కదా ఆయన హీరో కదా. సో అంత ఒక ఒరిజినల్ పాయింట్ని రవితేజ లాంటి ఒక కమర్షియల్ స్టార్తో చేయడం వల్ల ఆ రీచ్ విపరీతంగా ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఉంటుంది. మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ. పైగా ఏంటంటే అతనిలో ఉండే ఈజ్, అతని బాడీ లాంగ్వేజ్లో ఉండే ఈజ్, ఆ ఇన్నోసెన్స్ని, ఆ అగ్రెషన్ని ఒక బ్యాలెన్స్లో కరెక్ట్గా పోర్ట్రేట్ చేస్తుంది. ఎక్కడ ఫోర్స్ ఉండదు. ఇప్పుడు మీరు సినిమా అంతా అయిపోయింది కాబట్టి మీరు చాలా చులగ్గా మాట్లాడుతున్నారు. అవునండి, అవును. బట్ సినిమాలోకి, ఈ కథలోకి రవితేజ గారు వస్తున్నారు, ఇది రవితేజ గారు అయితే బాగుంటుందని నిర్మాతలు ముందు అనుకుని మీకు చెప్పి తర్వాత ఫస్ట్ కథ అంతా అయిపోయిందండి. ఎవరు అని అనుకుంటున్న సందర్భంలో ఊరెళ్తున్నాను, అదొక అర్జెంట్ పని ఉండి వెళ్తుంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మన రవి గారు కాల్ చేస్తారు, మైత్రి రవి గారు కాల్ చేసి, శివ మొత్తం కథలో ఒకసారి అలా రవితేజ గారు కనిపిస్తున్నారు, అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించాను. ఒకసారి ఇలా ఆలోచించి షర్ట్ లేకుండా రుద్రాక్షలతోని ఒక అయ్యప్ప భజనకి డ్యాన్స్ చేస్తున్న ఒక విజువల్ కనపడింది రవణ. అది దిరిపోద్ది కదా అసలు అని చెప్పేసి వచ్చి ఇమీడియట్గా కట్ అయిపోకుండా 2 రోజులు ఆయన ఊహించుకుంటూ వెళ్ళా, ఈ సీన్లో ఎలా ఉంటాడు, ఈ సీన్లో ఎలా ఉంటాడు అంటే అలా ఆర్గానిక్గా అలా ఎనర్జీ పెరిగిపోయింది అలా ఇమాజినేషన్లోనే. అంటే ఆర్గానిక్గా ఎనర్జీ పెరగడం వేరండి, మనం స్టార్ వచ్చాడని చెప్పేసి ఎనర్జీని పెంచడం కోసం ఫైట్లు అవి పెట్టడం వేరు. నేను రెండో చేయలే. ఆర్గానిక్గా ఆ కథ రవి గారు అనగానే ఆర్గానిక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంది. అంటే ఇప్పుడు ఇది ఈ సినిమా మీరు చెప్పిన దాని ప్రకారం, లెక్క ప్రకారం అయితే రవితేజ ఈ క్యారెక్టర్ ద్వారా మీరు ఆయన ఆర్గానిక్గా ఉంచారు. అవునండి. హీరోలు, మాస్ హీరోలు అనగానే కొంచెం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉండడం. అవునండి, అవును. సడన్గా మధ్యలో వాళ్ళు ఎరప్ట్ అవ్వాలని కోరుకుంటారు ఆడియన్స్. అవునండి, అవును. లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోవాలి, హీరో వచ్చి చంపేయాలి, ఇలాంటివేవో ఆ హైస్ కోరుకుంటారు కదా. ఇది ఆ హైస్ మీకు ఎలా చేసింది ఈ ఫిల్మ్? చేస్తుందండి. ఎందుకంటే ఒక అంత ఫ్లావర్డ్ క్యారెక్టర్, ఒక బలహీనత ఉన్న క్యారెక్టర్, ఆడపిల్ల వెనక నిలబడడం అనే దాంట్లోనే ఒక మాస్నెస్ ఉంది, మోరల్ హై ఉంది. మోరల్ హై అంటే ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా ఉన్న మనిషి నిలబడితే అది జస్ట్ కథలా మాత్రమే ఉంటుంది. తనే ఒక బలహీనత ఉన్నప్పుడు తను ఒక కాజ్ కోసం నిలబడడంలో ఒక ఎక్స్ట్రాడినరీ కాన్ఫ్లిక్ట్ ఉంది, తనతో తనకే ఒక యుద్ధం ఉంది, అది మనుషులను సంఘర్షణకు గురి చేస్తుంది సినిమాలో. దీనికి బేస్ ఏంటండి కథ రాయడానికి? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీరు చెప్తున్నదంతా చాలా కొత్తగా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ రవితేజ, ఫర్ ఎనీ మాస్ హీరో ఇట్స్ ఎ న్యూ పారాడైమ్. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ రాయడానికి? ఇలా నాకు కాంప్లెక్సిటీ అంటే ఎలా చెప్పాలంటే
ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, మామూలు మనుషుల మధ్యలో సంఘర్షణ ఇష్టపడతానండి బాగా. అవును. ఎందుకంటే థియేటర్కి ఎక్కువ వాచ్ చేసి సినిమాలో చూడకుండా జీవితంలో చూసేది వాళ్ళే, మంచి మాట. పూర్తి ఇన్వాల్వ్మెంట్తో. వెల్ సెట్. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఒక డబ్బున్న మనిషికి చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఒక సాధారణ మనిషికి సినిమా చూస్తే వాడు ఎంతో ప్రేమించి ఈ 2.5 గంటలు చిన్న పిల్లోడు అయిపోతాడు. వాడు లోపలికి వచ్చి ఓ 10 రోజులు ఆ సినిమాలోనే ఉంటాడు. అంటే అంత నిజాయితీగా ఎవరు చూడలేరు సినిమాని. కరెక్ట్. సో అంతే నిజాయితీ మనం క్యారెక్టర్లో కూడా బిల్డ్ చేసినప్పుడు, ఒక స్టార్ హీరోలు అది కూడా బిల్డ్ చేసినప్పుడు ఎంత బాగా కనెక్ట్ అవుతాడు, చాలా రిలేటబుల్ అయిపోతాడు. అతను ఏడుస్తాడు, అతను నవ్వుతాడు, అతనికి ఇలా జరిగి ఉండకూడదు అనుకోవచ్చు, ఇలా జరిగితే బాగుంది అనుకునొచ్చు. ఫైనల్గా మనిషి సంతోషంతో ఉన్నప్పుడు వీడు కూడా సంతోషపడతాడు. ఆ రిలేటబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను, ప్రతి సినిమాలో ట్రై చేస్తాను. ఇందులో రెవెన్యూ రావడం వల్ల ఏమైపోయిందంటే అది ఆ రిలేటబిలిటీ ఇంకా స్ట్రాంగ్గా తయారైందనమాట. అంటే ఎవరికైనా వచ్చే అకాడమిక్ డౌట్ అండి అదేంటంటే, ఇప్పుడు రవితేజ వచ్చిన తర్వాత రవితేజ కథని ఎత్తాడా, లేదా తన లెవెల్కి తెచ్చాడా, లేకపోతే డైరెక్టర్ ఎక్స్టెండ్ అయ్యాడా, ఈ మిస్ మ్యాచ్ అన్న దానికి ఫైనల్గా ఒక లెవెల్కి రావాలి. మధ్యలో ఎలాంటి ల్యాబొరేటరీ వర్క్ జరిగిన, వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ఇన్ దిస్ అండి? ఫస్ట్ మన కథని మనం కథగా దాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే అండి, ఖచ్చితంగా యాక్టర్ రాగానే అది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం కథ ఎవరి ద్వారా చెప్తున్నాం, క్లోజప్స్ ద్వారా చెప్తాం. అవును. మనం ఎంత పెద్ద కథ రాసినా, ఎంత మంచి సీన్ రాసినా, ఆర్టిస్ట్ తాలూకా క్లోజప్ ఆడిటోరియంలో మీకు కనిపించేది, ఆ కళలోనే మీ కథ అంతా తెలిసి. అదే పైలట్ అనుకోండి. వాళ్ళ త్రూ మనం మంచి కథ చెప్పాలనుకుంటాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరుగుతుందండి. అది కూడా ఇప్పుడు రెవెన్ లాంటి ఒక ఈజ్ ఉండి, ఒక విలేజర్స్, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కనెక్ట్ అయిపోయిన ఒక క్యారెక్టర్ ద్వారా ఒక మంచి విషయం చెప్తే అందరూ దాని రీచే వేరేలా ఉంటుంది. అదే మీరు ఏదైనా ఛాలెంజ్గా, అంటే ఈ కథని రవితేజ గారు లాంటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు వేరండి. అవునండి, అవును. అవి చాలా సాఫ్ట్గా సెన్సిబిలిటీస్, అవునండి, అవన్నీ చాలా ఏదో అడిగాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఏ కిస్ త్రూ ది వెయిల్ అన్నాడు. అలాగుంటాయి మీ సినిమాలు. మేలు ముసుగు మీద పెట్టుకున్న ముద్దంట ఒక అభినందన, అలా ఉంటాయి మీ సినిమాలు. బట్ ఈ సినిమా అది కాదు. బట్ దానిలో చాలా ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది ఒక గర్ల్కి సంబంధించి కదా. దెన్ మీరు దానిలో నేను మొదటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఈయన ఇంత సెన్సిబుల్ డైరెక్టరు ఒక మాస్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటి అనేది ఏదో ఒకటి ఉంటుంది కదండి. అవునండి, అవును. ఉండదంటే ఇప్పుడు ఒకటి సార్, ప్రతి సినిమాకి ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకోండి, ఆ సినిమాకి ఒక వరల్డ్ ఉంటుంది, ఆ వరల్డ్లో 1 year ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ రెండో సినిమాకి వెళ్ళినప్పుడు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఉండాలి అని కోరుకుంటాను. అప్పుడే నేను ఎక్సైటెడ్గా పనిచేయగలను 7-8 నెలలు. కరెక్ట్. ఇప్పుడు అదంతా కాశ్మీరు, కొంచెం స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఖుషి, అవును, క్లాస్గా ఉంటాయి సాంగ్స్, పాటలు చాలా. సడన్గా ఎక్కడో మారుమూల సీలర్కి వెళ్ళిపోయి వచ్చిన అట్టిపల్లి వ్యాపారం చేసుకునేవాడు అనేసరికి నాకు కొత్త వైబ్ వస్తుంది, నాకు కొత్త వైపు పనిచేయాలని ఆసక్తి పెరుగుతుంది. కరెక్ట్. ఇంకో కొత్త వాళ్ళు. అలా ఏంటంటే ఖుషి తర్వాత ఇది కొంచెం లైట్ హార్టెడ్గా చేసాం కదా, ఒక డీప్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది, ఇంటెన్స్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. అంటే అన్నెసరీ సాంగ్స్, అంటే మనం లెక్కలేసుకుంటాం కదా సినిమా లెక్క, ఇందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, విలన్తో మంచి ఫైట్లు ఎదిరిపోయినాయి, ఇంటర్వల్ బ్యాంక్ ఎలివేషన్ ఫైట్ మామూలుగా లేదు రాస్తుంటారు కదా మీరు. ఇంటర్వెల్ ఫైట్ మామూలుగా లేదంట, క్లైమాక్స్లో తుక్కు రేగిపోయిందంట, ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా. సో అలాంటి వాటికి ఏది కక్కుతు పడకుండా ఒక కథ చెప్పాలి, అది ఆ కథలో ఇమర్స్ అయిపోవాలి, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి ఆడియన్స్, వెళ్ళి ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అయిపోయి ఒక పాయింట్కి వెళ్ళేసరికి హీరో తాలూకా ఎమోషన్లో పూర్తిగా వెళ్ళి హీరోతో బాగా రిలేట్ అయిపోయి హీరో ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ని, హీరోకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని బయటికి టేక్ అవే తీసుకొని రావాలి అని ఒకటి మాత్రం పెట్టుకున్నా. అప్పుడు అలాంటి కథ నా దగ్గర ఏముంది అనుకున్నప్పుడు ఇది ఉంది ఎప్పటి నుంచో ఈ పాయింట్ నా దగ్గర. 41 days పాయింట్ కూడా లేదు, ఒక అంబియన్స్ ఉంది. దగ్గర మాకు అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు, ఫార్మేట్ ఉంది మా ఇంటి దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా. కార్తీక మాసం రాగానే ఆ పాటలు, ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో మంచులో స్వాములు అలా నడుస్తూ ఉండడం, అదే అంబియన్స్ అన్నమాట. కరెక్ట్ మాట. ఆ అంబియన్స్ ఏదో ఉంది, ఒక మాస్క్ లాగా. ఆ మాస్క్లో ఒక క్యారెక్టర్ని చూసా, ఆ క్యారెక్టర్కి ఏం జరుగుతుంది, అతను ఒక డ్రంకార్డ్ అయితే, మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు కదండి, అప్పుడు దాకా విపరీతంగా తాగుతారు, మాలయంగానే
ఇంకా 41 డేస్ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అవును, బట్ ఆ 41 డేస్ మాత్రం వాళ్ళ సర్కిల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవన విధానం మొత్తం తక్కువ మారిపోతుందండి నిజంగానే. అందులో ఎంత కాంట్రాస్ట్ ఉంది, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అలాంటి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక డ్రంకర్డ్, మాలప్పుడు ఎలా ఉన్నాడు, మాల లేనప్పుడు ఎలా ఉంటున్నాడు, ఆ మధ్యలో ఉండే టైం ల్యాప్స్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది. ఇంకొకటి డెలిబరేట్గా ఏమనుకున్నానంటే, ఒక విలను హీరో అలా పెట్టొద్దు అనుకున్నాను. ఇన్సిడెంట్లనే కాన్ఫ్లిక్ట్ని చేద్దాం. సో మీకు ట్రైలర్లో చూపించినప్పుడు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్లో వచ్చిన మనుషులు తప్పాలు, విలన్ అన్నోడు లేడు, విలన్ అన్నాడు లేడు సినిమాలో. పెద్ద అంటే వాడొచ్చి ఒకసారి కొట్టడం, వీడెళ్ళి ఇంకోసారి కొట్టడం, అదే ఆ స్క్రీన్ ప్లే లేదు. అదే మీరు ఆ మేరకి మీరు సేఫ్, కొత్తది ప్రజెంట్ చేయడానికి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ప్రిపేర్ అని చెప్పాను. ఒక ఊర్లో కథ జరుగుతుంది, ఆ కథలో ఉండే త్రినాథ్ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతూ కథను ఫాలో వెళ్తూ వెళ్ళే కథ తప్ప ఇది. ఇందాక చెప్పినట్టు అవునండి, ఈ టైంకి ఇది వస్తుంది, ఈ టైంకి ఇది వస్తుంది, అలాంటి కథ కాదు ఇది. అదేలేండి, అంటే ఏం వస్తుందో ఊహించవచ్చు కానీ ఎప్పుడు వస్తుందో ఊహించకుండా ఉండాలని. అదన్నమాట. అది మెయింటైన్ చేశారా? చేశాను. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లే డ్రామా సార్ ఇది. లీనియర్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అండి? అంటే కొంత లీనియర్గా జరుగుతుందండి, కొన్ని సందర్భాల్లో నాన్ లీనియర్గా మారుతుంది. అంటే పూర్తి స్థాయి బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు. ఓకే, ఎక్కడ అది చెప్తే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళి రావడం అలాంటి ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఏదైనా అయ్యప్ప మాల గట్ట వేసుకున్నారా? దీనికి ఈ సినిమా కోసమే వేసుకున్నాను. మొదట అలవాట్లేదా మీకు? తెలియదండి నాకు. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్తారు మనకి ఏదో ఒకటి, కానీ ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఆ ఫీల్ మీరు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వాలి ఒకటండి. ఈ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవును, రుద్రాక్షలు వేసుకునే విధానం, భిక్ష చేసినప్పుడు షర్ట్ వేసుకోరు వాళ్ళు, అవును, ఇవన్నీ 2-3 సార్లు కనుక్కోవడానికి ట్రై చేశాను. ఒక్కొక్కరు ఒకలా చెప్తుండేవాళ్ళు. అవును, అంటే ఒక్కొక్కరు ఒకలాగంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండేది కాదనమాట, నాకు అబ్స్ట్రాక్ట్గా కనబడేది వాళ్ళు చెప్పేది. అప్పుడు నేను వేసినప్పుడు, అప్పుడు మాలేసుకుని వెళ్ళినప్పుడు ఇంక ఈ ఫిలిం నగర్లో పడి పూజలకి వెళ్ళడం, చూడడం. సో అప్పుడు ఐ హ్యావ్ నాలెడ్జ్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. అదే మీరు యూ కుడ్ గెయిన్ ద నాలెడ్జ్, ఎలా జరుగుతుంది ఇది నాలెడ్జ్ ఉండి మనం సెట్కి వెళ్ళాం కాబట్టి మనం వెంటనే అర్థమవుతుంది. హీరో గారికి కూడా చెప్పేవాడిని అనమాట. తను రవితేజ గారు ఏమైనా మాల కట్టేసుకున్నారు? ఆయనకి అసలు తెలియదండి. ఆయన వెరీ ప్రాక్టికల్. ఆయనకి ఇంత ఈ డివోషన్స్లో వీటిలో ఎలా ఉంటాయి కస్టమ్స్ ఇవన్నీ పెద్దగా ఆయన తెలియదు ఆయనకి. అదే ఆశ్చర్యం అసలు. కానీ మీరు సినిమా చూస్తే మహాభక్తుడిలా ఉంటాడు ఆయన. నేను అందాం అనుకుని మీ చేతి చెప్పినందుకు రవితేజ గారు ఇంత పెద్ద ఈ నమ్మకాలు. కానీ ఆయనలో ఏం నచ్చిందంటే అదేనండి, మనకి తెలియకపోయినా, మనకి అందులో నాలెడ్జ్ లేకపోయినండి, ఆ సందర్భంలో ఆ పర్పస్ కోసం చేసినప్పుడు సిన్సియర్గా చేయాలి. అది చేశారు. ఇప్పుడు చూడు కట్టు సాంగ్ ఉంది, ఆయన మామూలుగా షర్ట్ తీయరు. అవును, అప్పుడు సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నాయో షర్ట్ లేకుండా సాంగ్స్. ఓకే, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత వైలెంట్ పర్సన్ అయినా బాగా అసలు డివోషనల్ సెటిల్గా ఉంటారు, కామ్గా ఉంటారు. అందరిలోనే అయ్యప్పని చూడాలంటారు. ఇప్పుడు మీ కథలోని ఆ ఇంటర్సెప్షన్ ఉందా? ఇప్పుడు అంటే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు తను కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం, తను ఏమీ చేయలేకపోవడం మాల్లో ఉన్న కారణంగా, అవును, ఆ హెల్ప్లెస్నెస్. అంటే యాక్చువల్గా ఇది సోషల్ డ్రామా అండి, ఫ్యామిలీ డ్రామా. తన చుట్టూ ఉండే మనుషులు, ప్రపంచంతో ఉండే ఒక కనెక్షన్, ఇన్సిడెంట్లు బేస్ మీద జరిగే కదా. కాకపోతే దానికి ఒక టైం లైన్ అన్నాను చూసారా మీరు. ఈ కథ అంతా 41 డేస్ ఆ మాల టైము, ఆ మాలకు ముందు టైం లైన్లో పెట్టాను కాబట్టి మీరు వద్దనుకున్నా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది సినిమాలోని. టోటల్ మాల టైమేనా ఇది? లేదు, అదే మాలకు ముందు, మాలకు తర్వాత, మాలకు ముందు, మాలకు అప్పుడప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఈ కథ చెప్పడానికి ఆ టైం లైన్ తీసుకున్నాను అంతే. ఆ టైంలో జరిగిన అంశాలను కథగా చెప్పాలనేది కాదు. అర్థమైంది, మీకు అర్థమైంది. అందుకే చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ఇది అయ్యప్ప స్వామి భక్తుడికి జరిగిన కుటుంబ కథ, అయ్యప్ప స్వామి కథ కాదు. అది మా మధ్యలో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు ఇందులోనని విపరీతంగా వైరల్ అయిపోయింది, దద్దరిల్లిపోయింది. అది ఎక్కడో ఎవరో స్టార్ట్ చేశారు సార్, అది ఫుల్గా వైరల్ అయింది. నేనేమో డీటెయిల్స్ మిక్సింగ్లో వాటిలో ఉన్నాను, నేను అసలు చూడట్లేదు ఫోను. అదేలే, నేను నిన్న మేల్కుని ప్రపంచంలోకి వచ్చాను. అదే మరి ఆ డిటిఎస్ చీకట్లో నుంచి రాగానే మన వంశీలు అందరూ చెప్తున్నారు, అన్న ఇది అసలు వీళ్ళు అడుగుతాను నిజంగా ఉన్నాడా అన్న అని. వాళ్ళకి డౌట్ వచ్చింటుంది. చాలా మంది జర్నలిస్టులు నిజంగానే అనుకున్నారంట. మేబీ అదే చరణ్ గారు ప్రతి సంవత్సరం మాల్లో కనిపిస్తారు కదా అందరికి,
ప్రతి సంవత్సరం అంటే 2 సార్లు, ఏడాదికి 2 సార్లు కూడా వేసేస్తారు, వేసుకుంటారు. బాగా సిన్సియర్గా చేస్తారు కదా. అవును, అంటే రిలేట్ అయ్యింది అనమాట పర్సెప్షన్. కరెక్ట్. రిలేట్ అవడం వల్ల అలా అనుకున్నారు. అలాంటిది ఏం లేదండి. అదేలేండి. అదే నన్ను ఐ డిడ్ నాట్ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఎందుకంటే యూ మస్ట్ బీన్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఆన్ సెవరల్ ఇంటర్వ్యూస్ కాబట్టి. బట్ మీరు అన్నగానే కరెక్ట్ ఏమో. అయితే నాకు ఫస్ట్ నాకు ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటే అప్పుడే చెప్పేవాడిని, నేను ఏదో ట్వీట్ పెట్టడం అయితే చేసేవాడిని. ఇంక సోషల్ మీడియాలో అలా ఏదో వస్తూ ఉంటుంది కదా, ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటే వెళ్తే నో ఎండ్ అండి, నో ఎండ్. క్వైట్గా ఉంటే అదేలేండి. ఇంకా మీరు 2 చోట్ల చెప్పారు, స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నారు కదా మీరు. అప్పుడు లేదండి, అప్పుడు తెలియదు కూడా నాకు. ఓకే. ప్రీ రిలీజ్లో తెలియదు. నిన్న మార్నింగ్ ఎప్పుడో చూశాను నేను. ఎస్, కరెక్ట్. మార్నింగ్ మొన్న ఈవినింగ్. అదేలేండి. మీరు ఇందులో మీరు డీల్ చేసిన పాయింట్ ఉంది కదా, ఆ డైలాగ్ భలే నచ్చిందండి. వెనకాతలు ఒకడు ఉన్నాడు, నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్. ఎంత బాగుంది. ఇంకా అది రవితేజ లాంటి ఇందాక అడిగారు కదా క్వశ్చన్, అది రవితేజ లాంటి వ్యక్తి చెప్పడం వల్ల దానికి ఒక ఆర్గానిక్ ఫోర్స్ యాడ్ అవుతుంది. అసలు మామూలు కాదు. వెనకాతలు ఒక్కడు ఉన్నాడని అనగానే అసలు సినిమా మారిపోతుంది. అది చెప్పే విధానం కూడా చూసారు కదా. నాకు తెలియకపోతే మన కూతురు మనం కాపాడుకోలేము స్వామి అనేది, అంటే ఒక మంచి విషయం కూడా అగ్రెసివ్గా వెళ్తుంది అంటున్నాను ఆయన లాంటి వ్యక్తి చెప్తే. అదేలేండి. ప్రీచిగా ఉండదు, స్పీచ్ లాగా ఉండదు, దానికి డ్రామా యాడ్ అవుతుంది. మాస్ యాక్షన్ మూడ్ వస్తుంది. కింద నేల టికెట్ కూడా హైలోకి వెళ్తాడు. నాట్ ఓన్లీ నేల టికెట్ అండి, ఇట్ గోస్ టు ది గ్యాలరీస్ ఆల్సో. హై అన్నది చూస్తే సార్, లైక్ ఈ సినిమాకి జరిగిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి నాకు ఆశ్చర్యం వేసేది అంటే, మన ప్రమోషనల్ కంటెంట్ అంతా అలా ఉంది. ఎక్కడో ఒక రాజమండ్రి, తుని ఇలాంటి ఏరియాల దగ్గర నుంచి మల్టీప్లెక్స్ వరకు ఒకటే యాంటిసిపేషన్ ఇరుముడికి. అవును, చాలా సినిమాలు డివైడ్ అయిపోతుంటారు కదా కేటగిరీ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు దీనికి డివైడ్ లేదు. కరెక్ట్. ఒక క్లాస్ ఆడిని అంతా కోరుకుంటున్నాడు ఇరుముడి చూద్దామని, ఊర్లో ఉండేవాళ్ళు కూడా అంతే కోరుకుంటున్నారు. సో అందరి సినిమాగా మారింది ఏదో క్షణంలో ఇది. ఎక్కడో ప్రమోషనల్ కంటెంట్లు ఎక్కడో అందరూ అలా కనెక్ట్ అయ్యేది జరిగింది. అంటే ఇరుముడి అన్నది అయ్యప్ప స్వామి డివోషను, దీనికి రవితేజ ఏంటి అన్నది మీరు ట్రైలర్ కాంట్రాస్ట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఎగ్జాక్ట్లీ. అది ఇలాంటి సినిమా రవితేజ గారి మీద చూద్దాం అయితే అనేది ఒకటి. భక్తి పూజ అని మీరు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అందరికి దీని మీద ఒపీనియన్ ఇస్ సో మచ్ డివైడెడ్. ఏంటి రవితేజతో ఈ సినిమా ఏంటి, శివ నిర్వాణ ఏంది అని మీ చెవిలో పడ్డాయా ఆ కామెంట్లు? మనం చూడకపోయినా ఏమైనా దూచేస్తారు కదా. ఆ చిన్నపిల్ల పాయింట్ అన్నది ఆ యాంగిల్ మీరు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఆ చదువు, వాటి మీద మార్కులు. ఆ డైలాగ్ ఒకటి బాగుంది, అంటే బీటెక్ బిఏ అంటే కాదు 5వ క్లాస్ ప్రైజ్. అలాంటి పంచులు బాగా వెళ్తాయి. అవునవునవునవును. చాలా చాలా తక్కువ టైం ఉంటుంది, ఒక సెటిల్డ్ హ్యూమర్. అది కూడా పరిధి దాటకుండా విత్ ఇన్ ద ఫ్యామిలీ చిన్న క్యూట్గా 2-3 వన్ లైనర్స్ ఉంటాయి. ఒక పాయింట్ దాటిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ వెరీ సీరియస్ ఫిల్మ్. అదేలేండి. అంటే అంత సీరియస్గా రవితేజ గారి మీద నడపడానికి మీకు అంటే నాట్ దట్ హీఈస్ నాట్ ఎ సీరియస్ కమర్షియల్ హీరో, బట్ ఆయన దగ్గర నుంచి విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అవునండి, అవును. మరి అది దాన్ని ఎట్లాగా అంటే ఈ మాస్ అదే ఉండదు సార్, మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఆడియన్ని. ఆడియన్స్ రెడీ టు డూ ఎనీ ఫిల్మ్ ఆన్ ఎనీ స్టార్. మీరు రంగస్థలం ముందు వరకు చరణ్ గారు చేసిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్గా మీరన్ని ఫార్ములేట్లో అన్నింటిలో చేశారు. రంగస్థలం సడన్గా ఎలా తీసుకున్నారు? ఆడియన్స్ ఏం వద్దనలేదే. అవును, ఆడియన్స్ వద్దనలేదు కదా సార్. బట్ ఆ అటెంప్ట్లో ఒక సిన్సియరిటీ ఉందని మనం చెప్పగలగాలి. దట్స్ యువర్ జాబ్. మనం మళ్ళీ అందులో కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని. మనల్ని మనం మోసం చేసుకోకూడదు, వాళ్ళని మనం మోసం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేస్తున్నాము, ఇది ఒక కథ మాత్రమే నేను చెప్తున్నాను అన్నప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి. దానికి మళ్ళీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని చెప్పి దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ తోసి ఈ ఆడియన్స్ మనకి ఇవే అవుతారేమో అని చెప్పేసి అక్కడ డ్యూయేట్ పెట్టి అంటే మనకు సిన్సియరిటీ లేనట్టు. అప్పుడు మనం ఆడియన్స్ బ్లేమ్ చేయకూడదు. అదే మీరే డైవర్ట్ చేసినట్టు అవుతుంది. మనమే డైవర్ట్ చేసి మళ్ళీ మనమే చూడలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. అది నేను ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నేను ప్రీవియస్ చెప్పిన ఇట్స్ సీరియస్ ఫిల్మ్. అవును. సో నౌ దే వాంట్ టు డూ సీ దిస్ ఫిల్మ్ లైక్ సీరియస్లీ. మీరు బాగా ప్రిపేర్ చేశారు. హీరోనే కాదు, ఆడియన్స్ కూడా ప్రిపేర్. ఎందుకంటే సో కాన్ఫిడెంట్ దట్ ఈ సీరియస్నెస్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను మేకర్గా నమ్మాను. నేను నమ్మిందానే వాళ్ళకి చెప్పాను. సో దాన్ని ఏమంటారు, ఒపీనియన్ వైజ్గా
గ్యాప్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆడియన్స్కి నాకు. కరెక్ట్. సో రేపు కంటెంట్ కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే నాకు చెప్పినట్టుగానే ఉందిరా సినిమా అంటే సరిపోతుంది అంతే. కరెక్ట్ కరెక్ట్. కానీ ఆ పాప మీద ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక యాంగిల్ హ్యాండిల్ చేశారు కదండి. అవునండి, అవును. అది వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ అంటే దానికి ఊరికే మీరు కథపరంగా గెయిన్ చేసుకున్న పాయింట్ అది, లేదా దానికి ఏదైనా బేస్ ఉందా? అదేనండి, మనం హీరో ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఏ కూతుర్లోనైనా నా కూతురుని చూసుకున్న అరుదైన బలహీనత అని. అవును. ఈ అందరి కూతుర్ల మీద ఒక కాంటెక్స్ట్లో కథ నడిపినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్? ఒక స్కూల్ ఉండొచ్చు. సో అందరూ కలిసి ఒక కామన్ ఎలిమెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. ఓకే, అక్కడ ల్యాండ్ అయ్యారు మీరు అయితే. యా, కానీ అది ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కాదు. బట్ ఏంటంటే త్రినాథ్ అనే క్యారెక్టరు తన కూతురులాగా వేరే కూతురుని చూసుకుంటున్నప్పుడు ఈ అందరూ ఎక్కడెక్కడ కనిపిస్తారు? ఒక ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తుంది? అయితే ఇంట్లో కనిపిస్తుంది, లేదంటే స్కూల్ దగ్గర కనిపిస్తుంది. అంతే అంతే. ఆ ఊళ్ళో అలాంటి ఊళ్ళల్లో అంతే, ఇంకెక్కడ అవకాశం లేదు కదా. కరెక్ట్. సో అలా అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి భవానీ శంకర్ ఏంటి ఆవిడ క్యారెక్టర్? మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి హీరోయిన్ అయినా, లేకపోతే ఆ అమ్మాయి వైపు నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్, క్యారెక్టర్ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఉందా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా కథ చెప్పినప్పుడు ఒక ఇంటికి ఒక తల్లి లేకుండా ఇల్లు పూర్తవుతుంది కదా. అవునండి. మనం ఫాదర్ డాటర్ అని ఎంత స్టోరీ చెప్పినా ఒక మదర్ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా అక్కడ ఒక పిల్లర్లాగా ఉండాలి. అవును. ప్రెజెంటేషన్లో మనం ఫాదర్ డాటర్ స్టోరీ అని చెప్పినా 100% కథలో మదర్ ఉంటేనే దానికి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. రైట్. ఆ మదర్ నాన్ సింక్ అవ్వకూడదు. సో నేను ఏమనుకున్నా అంటే ఎవరైనా ఒక టెరిఫిక్ పర్ఫార్మర్ తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని ఒక ఆవిడ ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి. అలా ఉంటే సీరియర్లో కావేరిని చూసినట్టే ఉంటుంది. దానికి లెఫ్ట్ రైట్ ఏ బ్యాగేజ్ మనం పెట్టుకోవద్దు. పైగా ఇంకొకటి ఏంటంటే 40 days షెడ్యూల్ వేసుకున్నాం మేము సీరియర్లో. సో హీరో మీద డాటర్ మీద సీన్స్ ఉన్నప్పుడు నా సీన్స్ ఎప్పుడు తీస్తారు, నాకు వేరే డేట్స్ ఉన్నాయి అనే స్ట్రెస్ నాకు రాకూడదు. సో ఇలా ఆలోచించి మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి, ఎక్కువగా ఎక్స్పోజ్డ్ అవ్వకూడదు, మనకు కావాల్సిన డేట్స్ ఇవ్వాలి అనే కాంటెక్స్ట్లో వెతుకుతూ నేను ప్రియ దగ్గర ల్యాండ్ అయ్యాను. సో ఇక్కడికి ఒకసారి ఆఫీస్కి వచ్చి కథ విని, మళ్ళీ ఏంటంటే మా ఫాదర్ డాటర్ స్టోరీ నేనేంటి అనే ఒక కాన్షియస్నెస్తో ఉండకూడదు సెట్లో. కథను కూడా ప్రేమించాలి ఆవిడ. ఒక మంచి కథలో నేను కూడా ఒక మదర్లాగా ఉండాలి అనుకోవాలి. నా మీద సీన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఒక కాంటెక్స్ట్ ఉందా లేదా అని గంట సేపు మాట్లాడితే ఆవిడకి లేదని అర్థమైంది. అది ముందు అది మీరు కన్ఫర్మ్ చేసుకుని ఆవిడ నాకు ఏం నచ్చిందంటే కథ చాలా బాగుందండి, భలే కథ, నేను చాలా ఎమోషనల్ అయ్యాను అంది. అక్కడ నాకు నచ్చారు ఆవిడ. సో కథను ప్రేమిస్తుంది కాబట్టి కథకి ఏం కావాలో అది చేస్తుంది. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చిందండి. ఇందాక నుంచి మనం మాట్లాడేసుకుంటున్నాం కథ వచ్చిన తర్వాత రవి గారు మా రవితేజని గురించి ఆలోచించి వస్తారని చెప్పడం, మీరు 2 రోజులు ఉండి రవితేజ గారిని ఊహించుకుని 2 రోజులు వన్ డే అట్లీస్ట్ యూ హ్యావ్ బాల్డ్ అరౌండ్ ఇట్ ద స్క్రిప్ట్ విత్ ద ఇమాజినేషన్ ఆఫ్ రవితేజ ఇన్ ఇట్. అసలు రవితేజ గారు తాలూకు కామెంట్ ఏంటండి కథ వినగానే? చాలా బాగుంది షో, మనం చేస్తున్నాం. అసలు రూరల్ ఏరియాలో నాకు ఎందుకు అవడం అసలు కథలు చెప్పట్లేదు అన్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేవాడుకు నేను రియలైజ్ అవ్వలేదు అన్నారు. ఎందుకంటే ఆయన ఎరగదీసేస్తాడండి రూరల్వి. అవును. అతని బాడీ ఇప్పుడు లుంగి కట్టుకుని షర్ట్ వేసుకున్నారు. అవును. ఈ మధ్య ఎప్పుడైనా చేయలేదు కదా ఇలాగ లుంగి కట్టుకుని ఎంత న్యాచురల్గా రియలిస్టిక్గా అయినా కూడా మీకు ఎక్కడ జరగలేదుగా. లేదు, తక్కువ కనెక్ట్ అయిపోయారు. ఈ కొంతమంది స్టార్స్ ఏంటంటే వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక్క క్షణంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్, అందుకే స్టార్ అంటాం కదండి. నేను నిన్న కూడా మీతో అదే అండి, ఇలాంటి సెన్సిటివ్ పాయింట్, ఇలాంటి దాన్ని అలాంటి ఒక మాస్ హీరో గనుక టేకప్ చేసి చేస్తే ఆ టేక్అవే వేరేలా ఉంటుంది. టేక్అవే వేరేగా ఉంటుంది, కనెక్ట్ వేరేగా ఉంటుంది, వేరేగా ఉంటుంది, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. నాకు యాక్చువల్గా రవణని కథలో ఒకసారి ఊహించుకోగానే ఎమోషనల్గా చాలా అయ్యి వచ్చింది. ఎందుకంటే నా సీన్ నాకు తెలుసు కదా, ఈ సీన్ ఎలా ఉంటుంది, ఆ సీన్ ఎలా ఉంటుందని. ఎందుకు హై వచ్చిందంటే ఎక్కడో ఖడ్గంలోని నేనింతలోని ఆ చిన్న చిన్న గ్లిమ్స్లోనే చాలా ఎమోషనల్ అయ్యాం మనం. అవునండి. అలాంటిది ఇంత పెద్ద లార్జ్ స్కేల్ ఆఫ్ ఎమోషనల్ ఫిల్మ్లో కంప్లీట్గా అతను చూడడం అంటే ఒక ఎమోషనల్ ఫీస్టే కదా ఆడియన్స్కి. కరెక్ట్. అది నన్ను ట్రిగ్గర్ చేసింది. అసలు ఆయన అనుకోగానే ఫస్ట్ ఫీలింగ్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫిల్మ్ అని. నాకు ట్రైలర్ చూస్తేనే ఫీలింగ్ వచ్చిందండి. మీరు ఇంక సినిమా అంతా తీసినారు, మీకు రాదా? ఇందులో అంటే ఇప్పుడు మీరు ఎక్కడో మాట్లాడినట్టుగా విన్నాను నేను. ఈసారైనా మీరు తీద్దాం అనుకున్న సినిమావే తీసారా? ప్రతిసారి తీద్దాం అనుకున్న సినిమా తీస్తామండి. బట్ ఆ రెజల్యూషన్ అనేది రకరకాల కారణాల వల్ల లాస్ అవుతూ ఉంటుందండి. మనం పర్టికులర్గా ఒక కారణం అని చెప్పలేము అనమాట. కోర్స్ ఎన్నో కారణాలు ఉంటాయి, ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవాల్సిన సిస్టమ్ ఇది. అవునండి.
ఒక్కరే చేసేది కాదు. కాదుగా. సో అన్నీ కుదరాలండి ఒక్కొక్కసారి. అదేలేండి. బట్ రవితేజ గారి కాల్ ఏం లేదా దీనిలోని? అయ్యో, ఈ సీన్ ఇలా మారిస్తే బాగుంటుంది. నేనే కాదు, ఎవరి విషయంలో ఆయన స్ట్రెస్ తీసుకోడు. ఒక్కసారి కథ విన్నాక మానిటర్ ఒక్క రోజు ఒక్క షాట్ కూడా చూడలేదండి మానిటర్లో ఆయన. కథ ఒక్కటి చెప్పారు నాకు. ఆయనకి డౌట్ వచ్చిందంటే 2-3 డేస్లో ఒకసారి చూసుకొని చెప్పేస్తారంట, ఇది చెప్పినట్టు రావట్లేదు చూసుకో మరి అని. నమ్మితే మాత్రం ఇంక అసలు చూడరు. ఆ స్ట్రెస్ ఇవ్వద్దంటారు యాక్చువల్గా. నాకు ఏదైనా చెప్పొద్దాను అనుకోండి, బాబు నా పని యాక్టింగ్, అదేదో నువ్వు చేసుకో, నేను ఏం చేయాలి ఇప్పుడు షార్ట్లో అంటే, అలా కాదన్నా ముందు సీన్ చెప్పొద్దు నాకు, తర్వాత సీన్ చెప్పుకో, ఈ షార్ట్లో ఏం చేయాలి అది చెప్పు అంటే స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. నువ్వు అనుకున్న షార్ట్కి రావాలంటే ఏంటి. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు అది మీకు మైనస్ అయిందా ప్లస్ అయిందండి? నేను ఫస్ట్ భయపడ్డానండి వెరీ బిగినింగ్లో, నేను ముందు చెప్పనివ్వట్లేదు వెనక చెప్పనివ్వట్లేదు, ఆ సీన్లో ఏం కావాలో అడుగుతున్నారు అని. దాని తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఆ చెప్పే బ్రీఫ్ ఉంటుంది చూసండి, ఆ బ్రీఫ్ యాక్యురేట్గా ఇస్తే చాలు. ఓకే. ఇప్పుడు అంటే మరీ వినకుండా ఉండరు, కానీ చాంతాడులాగా ఫస్ట్ నుంచి ఏం జరుగుతుందో అని చెప్పుకుంటూ వస్తుంటారు కదా కొంతమంది. అలా మొత్తం చెప్తే వద్దంటారు. ఆ ముందు సీన్ చెప్పు చాలు, ముందు సీన్ లీడ్ చెప్పు చాలు అంటారు. కథ అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈజీగా నావిగేట్ అయిపోవడానికి ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట ప్లస్ మైనస్ అని అడిగానంటే, ఇప్పుడు ఎవరో ఒకరు దాని మీద బ్రెయిన్ స్టార్మ్ చేయడం కానీ, లేకపోతే ఒక కౌన్సిలింగ్ అంటారు చూసారా, ఈయన ఒక డిఫరెంట్ పర్సన్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కొంతమంది చాలా హోంవర్క్ చేస్తారు మీరు అన్నట్టు. ఇప్పుడు శివాయ్ మనకి సీన్ చెప్పాడు, దీని ముందు ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది, అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఎక్కడి నుంచి వచ్చాం, సో ఇక్కడ ఎమోషన్ ఎక్సెల్ అవుతుంది, సో ఈ లెవెల్లో చేస్తే బాగుంటుంది అని. అవును, ఇంత క్విక్గా క్యాచ్ చేస్తారనమాట. క్యాచ్ చేసి ఒకసారి యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ అనిపించింది అనుకోండి, మనం అప్పుడు ఏం చెప్పాలంటే, అన్న ఇంత ఎక్కువ అనుకోవట్లేదు నేను, ఈ లెవెల్లో చేసి సరిపోతారు, అవునా ఓకే అయితే ఇప్పుడు చూడైతే అని చెప్పేసి చేస్తారు వెంటనే. ఓకే. సో అలాంటి మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక రియల్ టైంలో ఉండడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు సీన్ చేస్తున్నాను, మొత్తం అందరూ ఉంటారు, స్వాములు అందరూ డల్గా కూర్చొని ఉంటారు, హీరో వచ్చి ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అని డైలాగ్, ఆయన టైమింగ్ ఉంటుంది, ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అన్న, అంతంత ఫాస్ట్గా మాట్లాడొద్దన్న, ఇదే డైలాగ్ కొంచెం నెమ్మదిగా తీసుకుందామన్నా, ఈ దీక్ష టైంలో చెప్పే డైలాగులకు మాత్రం కొంచెం కామ్నెస్ ఇద్దాము బాగుంటుంది, ఎక్కువ సైలెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే ఏం స్వాములు ఏంటి అలా ఉన్నారు అందరూ అలా. ఓకే, అంటే ఆ మూడ్ ఆఫ్ ది ఫిల్మ్కి మీరు ఇప్పుడు ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన అడాప్ట్ అయిపోతారు ఇంక మొత్తం. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా ఇంకా అది ఎగ్జిక్యూట్ చేస్తారు ఇంకా. అదేలే 2 moods కదా ఇందులో. అంతే, ఒక చిన్న బ్రీఫ్ అన్నమాట, బ్రీఫ్ ప్రాపర్గా ఇచ్చేస్తే చాలా ఇంక. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ అంత క్విక్గా ఎమోట్ అయ్యేది నేను అసలు ఎక్కడ చూడలేదండి. మీరు నాన్నగారితో చేశారు, నాన్నగారు సో క్విక్, తొందరగా అర్థం చేసుకోవడంలో, కానీ విపరీతమైన హోంవర్క్ ఉంటుంది ఆయన మైండ్లో. నానికి దేన్ని హీ వోంట్ లెట్ ఇట్ ఈవెన్ సింగిల్ థింగ్ గో అవుట్. అంటే ఆయన అతనిదే కాదు, ఎవరిని ఆయన అసలు డిస్టర్బ్ చేయరు. కానీ ఏంటంటే, శివ నాకు చెప్పినట్టు మిగతాది కూడా బాగా వస్తుందా, సెట్ ఏమైనా ఆర్టిఫిషియల్గా ఉందా, కథ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కంప్లీట్ 360 degrees చెక్ ఉంటుంది అతనికి. అదే అంటున్నాను, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అవునులేండి. సో అది మీకు కొంచెం బర్డెన్స్ అమ్మా నాని స్కూలు, ఏది బటన్ కదా, హెల్ప్ అయింది అనుకుంటాను. నాకు సింక్లో ఉన్నాం కాబట్టి ఆయన ఏం మాట్లాడే సెన్సిబిలిటీస్ నాకు మ్యాచ్ అవుతాయి, నేను నమ్ముతాను కూడా. అలాగే నేను మాట్లాడేది ఆయనకి మ్యాచ్ అవుతుంది. వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. రవణకు వచ్చేసరికి ఏంటంటే, షార్ట్ క్లియర్గా చెప్పాలి, నా పని నేను బాగా చేసుకోవాలి, అంతే. ఇదొక బాధ్యతగా ఫీల్ అవుతారు. ఆయన ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇంకా కాన్షియస్గా ఉండాలి, ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలనేది ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను చాలా అలర్ట్గానే ఉండాలి. అదేలేండి. కానీ ఈ సినిమా మీకు చాలా మంచి హిట్ అండి, బ్లాక్ బస్టర్. ఇంకొక రోజు కొన్ని గంటలే, ఇంకొక రోజే ఉంది అనుకుని ఆడియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి గ్రేట్, బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఆర్ డూయింగ్ ఏ డిఫరెంట్, యూ డిడ్ ఏ డిఫరెంట్ స్ట్రక్చర్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ అప్రోచ్తో అయితే వెళ్ళానండి. డివోషన్ ప్లస్ రవితేజ ఈజ్ ఏ వెరీ వెరీ డెడ్లీ కాంబినేషన్. సార్ లక్కీగా సార్ సెట్లో ఛాలెంజెస్ అన్నారు కదా ఇందాక, ఈ బ్లెండింగ్ విషయంలో మాత్రం చాలా కాన్షియస్గా ఉన్నాను. ఆ బ్లెండింగ్ ఎంత బటర్ లాగా ఉంటే అంత కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును. సో ట్రైలర్ని దానికి లిట్మస్ టెస్ట్లో పెట్టుకున్నాను నేను. ట్రైలర్లో నేను అది చేశా, సినిమాలో ఏదైతే ఉందో ఆ బ్లెండింగ్ అది ట్రైలర్లో చేశాను. ఎప్పుడైతే ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చిందో దెన్ ఆ ప్రెషర్ నాకు పోయింది. ట్రైలర్ వచ్చే వరకు కూడా నేను ఈ బ్లెండింగ్ని ఎలా తీసుకుంటారు, డివోషన్ అంటున్నాను, ఫ్యామిలీ డ్రామా అంటున్నాను, క్రైమ్ అంటున్నాను, ఒక దాని నుంచి ఒక దానికి షిఫ్ట్ కొడుతున్నా,
2.5 నిమిషాల్లో 3 లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ కాంప్లెక్సిటీని పెట్టుకున్నా. ఇది కానీ వర్క్ అయితే ట్రైలర్ ఫిల్మ్ బ్లెండింగ్ అనేది ప్రాపర్లీ సెట్ అనే ఫీలింగ్ ఉంది. అదే మీ ఎప్పుడైతే ట్రైలర్ సాయంత్రం బ్లాస్ట్ అయిందో, మీ పాచికి బాగా పారింది అనుకున్నా. ట్రైలర్ సాయంత్రం ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో దెన్ జస్ట్ రిలాక్స్డ్. గుడ్, యా దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్ అని. రియల్ సార్, గుడ్ సార్. ఎందుకంటే రవితేజ గారు లాంటి మాస్ హీరోలకి ఎప్పుడు అంటే ఎవరికైనా అందరికైనా ప్రతి సినిమా ఆడుతుంటేనే సినిమా ఇండస్ట్రీకి వెల్ఫేర్ ఆఫ్ ది ఇండస్ట్రీకి అండి. బట్ రవితేజ గారు లాంటి మాస్ హీరోస్ ఉంటారు అనుకోండి సార్, వాళ్ళ మీద స్టేక్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, అవును. ఇండస్ట్రీ స్టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్ నేను ఒకటి చెప్పనా సార్, నేను అందరినీ కలుస్తున్నాను కదా, హీరోలు అందరినీ కలుస్తున్నాను. నానిగారిని కానీ, చైతూని కానీ, మనం విజయ్ని కానీ, రవణతో ఇప్పుడు నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. మాడుకుంటాం కదా, బయట అనుకుంటారు కానండి నా ఫ్యాన్స్కి ఏం లేవు, అవి పెట్టండి ఇవి పెట్టండి. హీరోలు చాలా వాళ్ళు ఎలా ఉన్నారంటే, బాబు చూడరా బాబు, ఏదైనా కొత్త కథలు తెచ్చంటారా, మమ్మల్ని చంపకండి, రొటీన్ కథలు అలా ఉన్నారు కరెక్ట్ హీరోలు. కరెక్ట్. ఎందుకంటే ఇంత ఓటీటీ కంటెంట్ ఇదంతా చేసి మనకే అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకు అర్థం ఏది పెడితే తీస్తే జనాలు పిచ్చోళ్ళు అది చూడరని అర్థం కాదు వాళ్ళకి. అవును. సో వాళ్ళేమీ డైరెక్ట్ని ప్రెషర్ చేసి మాకు మాస్ ఎలిమెంట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎగరేస్తే కొట్టాలి, ఇవే చేస్తాం మేము మడిగట్టు కూర్చోరండి వాళ్ళు. అదే ఒకటి చేస్తారు, 4 సినిమాల్లో ఒకటి చేసుకుంటారు, ఒకటి. బట్ డిఫరెంట్ సబ్జెక్ట్ దొరకడం కూడా వాళ్ళకి, వాళ్ళు కూడా చూసేది డిఫరెంట్. కానీ అది అంత ఈజీ కాదు కదా, ఎన్నో కుదరాలి. శివ నిర్మాణ అప్పుడప్పుడు అలాంటివి పట్టుకొస్తుంటారు సార్. అన్నిసార్లు నాకు కూడా కుదరదు కదా సార్. కుదరదు అంటే మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, ఈవెన్ ఖుషి ఆల్సో ఎంత డెలికేట్ సెన్సిబుల్ సెంటిమెంట్స్ అవి కూడా. బట్ వీళ్ళంత వరకు కాన్షియస్ ఎఫర్ట్ చేస్తాం సార్. అది నాలో ఉన్నది ఏంటంటే, ఏం తీసుకున్నా సిన్సియర్గా దానికి స్టిక్ అయి చేస్తాను. దానికి రేంజ్లు కొంచెం అటు ఇటు అయినా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ బ్యాడ్ ఫిల్మ్ తీయకూడదు. ఎప్పుడు తీసింది బ్యాడ్ అవ్వకూడదు, అంతే. బ్యాడ్ ఫిల్మ్ ఫిల్మ్ అని ఎవరు చెప్తారు? ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు. ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా నేను పర్వాలేదండి, తెలిసి తప్పు చేయకూడదు అనుకుంటా. తెలిసి చెప్తే నో మీకు ఇరుముడి ఇట్ విల్ గివ్ ఏ ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి రేపు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ మీ ద్వారా చెప్తున్నాను, అసలు ఈ సినిమాకి నేను మీడియా నుంచి చూసినంత పాజిటివ్ రియాక్షన్స్, పర్సనల్గా వాళ్ళు ఆడియన్స్గా మారిపోయారు జర్నలిస్టుల నుంచి. అంటే ఈ సినిమా చూడాలనే ఒక ఇది, రైట్. సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ కానీ, ఇంటర్వ్యూస్లో వాళ్ళు చాలా జెన్యున్గా వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. గుడ్ గుడ్. మీడియా పీపుల్ అందరికీ మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియాకి చాలా హోప్ఫుల్గా, అదే సినిమాకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఒక చిన్న మీమాంస ఉంటుందండి. సినిమాలోకి వెళ్ళే ముందు ఇది ఎలా ఉంటుందో ఏంటో మనం వెళ్ళి రివ్యూ చెప్పాలి. అవునవును. బ్రెయిన్ లో జడ్జి పని చేస్తూ ఉంటాడు, ఆడియన్ పని చేస్తూ ఉంటాడు. అయ్యేది బాగోలేదని చెప్పలేము చూస్తూ. ఏదైనా ఇటు చెప్పినా ఇబ్బంది, అటు చెప్పినా ఇబ్బంది. ఇప్పుడు మంచి హిట్ అనుకోండి, హాయిగా ఉంటుంది ప్రాణం. మీకు అసలు నిజంగా సినిమా నిజంగా బాగా నచ్చితే అంత ఆనందంగా ఉంటుంది కదండి మీకు. అసలు బర్డెన్లెస్ గా ఉంటుంది, ఆలోచించక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు. ఇప్పుడు తెచ్చిపెట్టుకుని చెప్పనక్కర్లేదు. తెచ్చిపెట్టుకుని చెప్పిన ఏమవుతుంది, రేపు సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైపోతుంది కదా, మన క్రెడిబిలిటీకి మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది, అదొక ఇబ్బంది. శల్య పరీక్ష అంటారు కదా, అదే ముందుకెళ్తే ఇబ్బందులు మీకుంటాయి, ముందుకెళ్తే గొయ్యి వెనక్కి వస్తే నువ్వు ఉంటుంది, అదనమాట. కాబట్టి మాకు ఈ సినిమాతో మాకు అటువంటి బాధలు లేకుండా అయ్యప్ప స్వామి, మీరు, రవితేజ ముగ్గురు కలిపి మాకు ఆ ఫీల్ ఇబ్బంది డెఫినెట్గా మంచి సినిమా వరకు డెఫినెట్గా గ్యారంటీ సార్. గ్రేట్. అండ్ అదే ప్రిపేర్ ఉన్నాం కదా, ఒక సింప్లిసిటీలో ఉండే ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది, మాస్ ఫిల్మ్ అనేది ఉంటుంది. గుడ్, ఆల్ ది బెస్ట్ శివ నిర్మాణ గారు. చాలా పెద్ద హిట్ కొట్టండి. వరుసగా హిట్లు అవుతున్నాయి సినిమాలన్నీ ఇండస్ట్రీలో. చాలా మంచి పరిణామం. కాబట్టి ఆ కళకళలో వెళ్తోంది ఈ సినిమా, కాబట్టి ఇది కూడా కళకళను సృష్టిస్తుంది. గ్యారెంటీగా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అవుతుందని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. We will meet immediately after once the film releases. 100%. Good luck, all the very best, sir. ఇది మొత్తం మీడియాగా చాలా గట్టిగా నమ్ముతున్న ఇరుముడి సినిమా ప్రేక్షకులందరూ మీరు చక్కగా ఆనందంగా చూసి ఎంజాయ్ చేయండి. పెద్ద హిట్ కాబోతుంది. డోంట్ మిస్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.